యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా పరిశుద్ధుడా, మహాగణుడా, మీ నామానికి తండ్రి వందనాలు స్తోత్రస్తుతులు తెలుపుకుంటున్నాం ప్రభువ. ఇప్పటిదాకా ప్రభువ ప్రతి బిడ్డతో మీరుండి మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువ. ఇదిగో తండ్రి, పాపాత్మురాలనైనా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువ. మరి ప్రభువ, నేను కాదు కానీ ప్రభువ, నాతో మీరుండి నన్ను బలపరిచి ప్రభువ, నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ప్రభువ, అది మీరు సూటిగా తండ్రి ప్రతి ఒక్కరికి తెలియపరుచుకున్న కృప కనికరాన్ని సహాయాన్ని దయచేయమని అడగచ్చు ప్రభువ. నా జడని యేసుని ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. అవకాశం ఇచ్చిన ఫాదర్ గారికి, అమ్మగారికి ప్రత్యేక వందనాలు. ఫాదర్ గారు చెప్పినట్టు ఇది నా ఫస్ట్ టైం. నాకు కొంచెం టెన్షన్గానే ఉంది. స్కూల్లో లెసన్ చెప్పినప్పుడు మేము కంటిన్యూగా లెసన్ చెప్తూనే ఉంటాం, కానీ మిడిల్లో ఫాదర్ వచ్చినప్పుడు చెప్పిన లెసన్ని కూడా మర్చిపోతాం. ఎందుకంటే ఆ భయం అంతే ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా దేవుడిలో భయం ఉంది, సంఘంలో కూడా కొంచెం భయమే ఉంది. నేను ఎలా చెప్తానో అది కేవలం దేవుడే బయలుపరచాలని నేను కోరుకుంటున్నాను. 6వ మాటగా యోహాను రాసిన 19వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ చూస్తే సమాప్తమైనది. దేవుడు దేని నిమిత్తమై సమాప్తమైనది చెప్పారు? ఇక నేను చనిపోతున్నా, నా పని అయిపోయింది, అంతే, ఇక ఏం లేదు, నా జీవితం అయిపోయింది, సమాప్తం అయిపోయింది అని దేవుడు అలానే చెప్పారా? అలా అస్సలు చెప్పలేరు. సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? ఏం సమాప్తమైందో మనము ఈరోజు చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. అంటే దేవుడికి ముందే తెలుసు తను వచ్చిన ఉద్దేశం ఏంటి, తన ప్రణాళిక ఏంటి, తను నెరవేర్చాన్ని. అంటే ఇక్కడ దేవుడు ఆల్రెడీ చెప్తున్నాడు, సమాప్తి అయ్యారు అంటే తను ఆల్రెడీ సమాప్తం అయ్యానని దేవుడికి తెలుసు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడిలో ఎవరైతే విశ్వాసం ఉంచి దేవుడికి ఇష్టానుసారంగా జీవించే బిడ్డలు ఉంటారో వారి నిమిత్తం నేను సమాప్తమై ఉన్నానని దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్పాడు. అదేవిధంగా లూకా రాసిన పత్రిక 4వ అధ్యాయం 18, 19 ఒకసారి చదవండి. ఆల్రెడీ అక్కడ దేవుడు క్లారిటీగా చెప్తున్నాడు. అంటే దేవుడు దేని గురించి, దేని నిమిత్తమై సమాప్తమైందని చెప్తున్నారు. క్లియర్గా అక్కడ మనకు రాసి చూపెడుతున్నారు. అంటే సమాప్తమైందంటే నా జీవితం సమాప్తమైందని కాదు, కానీ తండ్రి నాకు అప్పగించిన పనిని నేను ముగించాను, క్లోజ్ చేశాను అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. తనకు అప్పగించిన పని మరొకసారి లూకా సువార్త 4వ అధ్యాయం చదివి 18వ అధ్యాయం చదవండి. 18 దేవుడు ఇట్లా క్లియర్ గా చెప్తున్నాడు. ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని నన్నెందుకు పంపించాడు అంటే నేను సమాప్తం కావడానికి కారణం ఏంటి అంటే లోకంలో ఉన్న ప్రతి పాపులను క్షమించడానికి, గ్రుడ్డివాడిని, బీదలను రక్షించడానికి, అనేక కార్యాలు నా ద్వారా దేవుడు చేయడానికి నన్ను ఈ లోకంలోనికి పంపాడు. నేను దాని నిమిత్తమే కేవలం సమాప్తం అయ్యానని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. అదేవిధంగా 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. అపవాది ఎదుట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి. అంటే ఇక్కడ అపవాది అనేక విధాలుగా మనల్ని ప్రతిరోజు శోధిస్తూనే ఉంటుంది. ఏదో చిన్న విషయం కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, పని విషయం కావచ్చు, ఏదో కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా ప్రతిరోజు మనము అపవాదితో
శోధింపబడుతూనే ఉన్నాము. అలాంటి అపవాది నుండి శోధింపబడడానికి, విడిపించడానికే కేవలం నేను వచ్చి ఉన్నాను, కానీ నా జీవితం ఇక్కడ ముగించడానికి కాదు. దీని నిమిత్తమా నేను సమాప్తం కాలేదు, కానీ అపవాది చెరలో ఉన్నవారిని కేవలం రక్షించడానికి నేను సమాప్తం అయ్యానని దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు. అదేవిధంగా 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. మరి ఒకసారి చదవండి. అంటే దేవుడు కేవలం పాపము చేసేవారిని రక్షించడానికి వచ్చానని అక్కడ రాసి పెట్టి ఉంది. పాపం ప్రతి ఒక్కరం, ఫాదర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, పాపం చేయని వాళ్ళు అసలు ఎవ్వరు ఈ భూమి మీద లేదు. ప్రతిరోజు చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక పాపం ప్రతిరోజు మనం చేస్తున్నాం. అబద్ధం ఆడడం కూడా ఒక పాపమే. అట్లా అంటే మనం ప్రతిరోజు ఒక్క అబద్ధం ఆడకుండా జీవించిన వ్యక్తి అసలు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అలా ప్రతిరోజు మనము అనేక పాపాలు చేస్తూనే ఉన్నాము. దేవుడు అక్కడ క్లారిటీగా రాశాడు, పాపులను రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరు మన పాపాలను దేవుడు మనను పాపాల నుండి దేవుడు కాపాడడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. అదేవిధంగా మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ఒకసారి చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు. పరిచారం అంటే సేవ, అట్లాంటివి. అట్లా చేయించుకోవడానికి దేవుడు రాలేదు, కానీ తన యొక్క పరిచారం చేయడానికి దేవుడు కేవలం ఇక్కడికి వచ్చాడు. తన ప్రాణమును మన కోసం పెట్టి, అంటే ఇప్పుడు ఆల్రెడీ దేవుడు శిలువలను మరణించే స్థితికి వచ్చి ఉన్నారు. అది ఎందు నిమిత్తమై వచ్చి ఉన్నారు? దేవుడు మన కోసం, మనల్ని రక్షించడం కోసం దేవుడు కేవలం మన ప్రాణాలు కాపాడడం కోసం దేవుడు కేవలం తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ప్రసంగి 7:8 ఒకసారి చదవండి. ప్రసంగి 7:8. ఇక్కడ చూడండి, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేవుడు పుట్టింది కూడా ఒక పశువుల పాకనే, మరణించింది కూడా ఘోరమైన సిచ్యువేషన్లోనే దేవుడు మరణిస్తున్నాడు. అంటే ఇక్కడ కార్యారంభం ఎలా ఉన్నా అంత ముఖ్యం కాదు, కానీ కార్యాంతం ఎట్లున్నది అనేది ముఖ్యం. ఒక పనిని ప్రారంభించడం కంటే ఆ పనిని ముగించడం చాలా మేలు. ఫాదర్ గారు కూడా మనకి ఎన్నో పనులు చాలా అప్పగిస్తూ ఉంటారు యవనస్తులకు. అప్పచెప్పినప్పుడు అసలు కొందరు ముందుకు రారు, కానీ మొన్న యూత్ మీటింగ్ లో జరిగినప్పుడు చాలా పాస్టర్లు వచ్చారు. మీ సంఘ యవనస్తులు చాలా మంచి పని చేశారు. టైంకి వచ్చినా రాలేకపోయినా కానీ స్టార్ట్ ఎట్లా చేశారో తెలియదు, కానీ ముగింపు మాత్రం వాళ్ళు పాపం చాలా చక్కగానే చేశారు. చక్కగా చేసి వాళ్ళ పనిని ముగించారు. అదేవిధంగా అట్లా దేవుడు కూడా తనకు అప్పగించిన పనిని తను పూర్తిగా చేసి తన జీవితాన్ని అక్కడ ముగించాడు. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 ఒకసారి చదవండి. కొలస్సీ రాసిన పత్రిక 2, 13, 14, 15. అదే పత్రమును వేరులతో సిలువకొట్టి దాని మీద చేయవలసిన వేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసేను. 2, 13, 14, 15. మళ్ళొకసారి చదవండి. 2, 13, 14, 15.
మీరు మృతులై ఉండగా దేవుడు ప్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కలపరిచెను. చూడండి, ఇక్కడ దేవుడు మన కోసం అనేక కార్యాలు ఇక్కడ దేవుడు ఆల్రెడీ చూపించాడు. అంటే మన నిమిత్తమై కేవలం దేవుడు తన జీవితాన్ని సమాప్తం చేశాడు. ఏం సమాప్తం చేశాడు? ఇంతవరకు మనం చదువుకున్నాం అనేక విషయాలు. మనల్ని పాపం నుండి కాపాడడానికి, మనల్ని రక్షించడానికి కేవలం దేవుడు ఏ విషయం చేసినా కానీ అది దేవుడు మన నిమిత్తమై చేశాడు. దేవుడు నేను చనిపోచున్నాను అని బాధతో మాత్రం కాదు, కానీ దేవుడు ఇక్కడ విజయోత్సవంతో వేసిన కేక. నాకు దేవుడు ఏ పని అయితే నాకు అప్పగించాడో నేను ఆ పనిని పూర్తి చేశానని దేవుడు బిగ్గరగా కేక వేసి దేవుడు పలికిన మాట 6వ మాట, తనకు అప్పగించిన తండ్రి అప్పగించిన పనిని ఏమాత్రం అన్ని శ్రమలు వచ్చినా, తనతో బుట్టువులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు తనని ప్రేమించకపోయినా, సాతానుతో శోధింపబడినా కానీ దేవుడు తన తండ్రి పంపిన పనిని ఏ ఒక్కటి కూడా తిరస్కరించకుండా తను పంపిన ప్రతి పనిని విజయోత్సవంతో పూర్తి చేసి బిగ్గరగా కేక వేసి తండ్రి నాకు అప్పగించిన పనిని నేను సమాప్తం చేస్తున్నానని దేవుడు అక్కడ బిగ్గరగా కేక వేసి మనకు చెప్పాడు. అదేవిధంగా దేవుడు మన జీవితంలో అనేక విధాలుగా, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే లాస్ట్గా దేవుడు మంచి పోరాటం పోరాడి దేవుడు జయించారు. అంటే దేవుడు అనేక శ్రమలు కష్టాలు బాధలు వచ్చినప్పుడు కూడా మంచి పోరాటం పోరాడి జయించారు. మనకైతే దేవుడికి వచ్చిన కష్టాలు అయితే ఏం లేవు. మామూలుగా మనిషికి అసలు కష్టాలు రాకపోతే దేవుడిని మనం ప్రార్థించలేము. సుఖమైన జీవితం ఉంటే కూడా అసలు ఆ లైఫ్ వేరేలా ఉంటది. అయితే దేవుడు ఏ కారణం కోసం వచ్చాడు అది సమాప్తం చేశాడు. కాబట్టి దేవుడు మన నిమిత్తమై తను మనల్ని మరి ఎందు నిమిత్తము ఇక్కడికి పంపించి ఉన్నాడో మనకైతే తెలియదు. ప్రతి ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క ప్రణాళికను ఉంచి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటో, దేవుడి చిత్తం ఏంటో అది మాత్రమే నెరవేరాలని ప్రతి ఒక్కరు మిమ్ముని మీరు ఈరోజు ఆలోచించుకోండి ఒకసారి. దేవుడు నన్ను ఎందు నిమిత్తమై పంపించి ఉన్నాడు. నన్ను కూడా నేను అనేక సార్లు ఆలోచించుకుంటాను. ఒక అన్యురాలిగా ఉండి మరి దేవుడు నన్నెందుకు ఈ రామగుండానికి పంపించాడో నాకైతే తెలియదు, కానీ అని నేను చాలా సార్లు పరీక్షించుకుంటాను. అదేవిధంగా మనుషులుగా మనం పుట్టినప్పుడు దేవుడు మనల్ని ఎందు నిమిత్తమై దేవుడు అసలు పంపించి ఉన్నాడో దానిని మన ముగింపు కాదు, కానీ మన సమాప్తం ఎలా ఉండాలో ప్రతి ఒక్కరు దేవుడిలాగా దేవుడు తన తండ్రి పంపించిన పనులు దేవుడైతే ఎలాగా అసలు క్రమక్రమంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చారో మన జీవితంలో కూడా మన కోసం మన నిమిత్తమై దేవుడు ఏ పని పంపించాడో ప్రారంభం కానీ ముగింపు దినము మన సమాప్తం కూడా ఎలా ఉందో మనం ఆలోచించుకోవాలి. మనం చనిపోయినప్పుడు ఇతరులు చూసి అరే అలాంటి జీవితం జీవించారు, ఇలాంటి అసలు వాళ్ళు అసలు క్రిస్టియన్ అని చెప్పడానికే సిగ్గుచేటు. అలా కాకుండా మంచి పోరాడారని దేవుడి ద్వారా మనం కూడా మనల్ని పరీక్షించుకుంటూ దేవుడు మన జీవితాన్ని ఎలాగ సమాప్తం చేస్తాడో మనం మంచి పోరాటి గెలవాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన ఫాదర్ గారికి ప్రత్యేక వందనాలు చెప్పుకుంటున్నాను. ఏదైనా